వాళ్ళకు బినామీలుగా ఉంటూ వాళ్ళ డబ్బుల్లో భాగస్వాములు అవుతూ ఏకంగా స్కామ్లు చేస్తే మాకు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ముందు ట్రైన్ చేస్తారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటమే కాకుండా వాళ్ళతో కూడా 4 కోట్లు ఎత్తుకో అన్ని చూపించి తప్పించుకుంటాం మేము. ఏ నీతులు చెప్తారు సార్? ఎవరికి చెప్తారు సార్ నీతులు? మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంట దాడులు జరిగితే పోవట్లేదంట పిఠాపురం. ఎన్నిసార్లు వచ్చా సార్ పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా? ఎన్ని శంకుస్థాపనలు చేసి మేము పిల్లకాయలప్పటి నుంచి చూస్తున్నాం సార్. ఆ శంకుస్థాపనలే ఎంతగా ముందుకెళ్లేది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళ నాన్నగారి పేరులాగా చరిత్రలో నిలిచిపోయేది ఎప్పుడు? కూకిల్డ్ బాబాయ్ అంటే ఇంతవరకు ఆన్సర్ లేదు. కానీ సుగాలి ప్రీతి గారి విషయంలో వెంటనే న్యాయం జరిగిపోవాలి అంటారు. మా వరకు మీకు అంత ఇంట్రెస్ట్ ఆ బిడ్డ మీద మాత్రమే ఎందుకుంది? ఎందుకంటే ఆ ఇష్యూని టేక్అవుట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. మీకు పొలిటికల్ గా క్రిటిసైజ్ చేయడానికి ఒక ఆప్షన్ కావాలి కాబట్టి మీరు దాన్ని మైలేజ్ గా పెట్టుకొని మీరు మళ్ళీ ఆ కేసును పట్టుకొని ముందుకు రాడు. నిజంగా అంత చిత్తశుద్ధి మీకు ఉంటే మీ ప్రభుత్వంలో ఆ బిడ్డకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఒక హైలైట్ మాట వెంకటరెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఆవిడకి మేము అన్ని ఇచ్చాం, నువ్వేంటి ఇచ్చేది, నీ ప్రభుత్వం ఏంటి ఇచ్చేది? ఆమెకు లీగల్ గా ఏం రావాలో యాక్ట్ కింద ఆమెకు వచ్చాయి. అది ఆ సొంత తల్లే చెప్పింది. మేమిచ్చాం, మీరు పోసుకుంటారంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు టేక్ ఓవర్ చేసి ఆవిడని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినప్పుడే మీరు అవి ఇచ్చారు. ఇది సాక్షాత్ ఆ తల్లి చెప్పిన మాటలు. రికార్డ్ ఓపెన్ చేసి మీరు చూడండి, యూట్యూబ్కి వెళ్ళి దొరుకుతుంది. ఈ రోజు ఆమెని కూడా మీరు ఏం చేస్తున్నారు? మీరు రాజకీయ వ్యూహంలోకి లాక్కొని నుంచి అమాయకురాలని తల్లిని అడ్డు పెట్టుకొని వాడుకుంటున్నారు. కానీ ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే మీ ప్రభుత్వంలోనే మొత్తం సాక్ష్యాలు తారుమారు చేశారు. ఈ రోజు ఏ శాంపుల్ కూడా అక్కడున్న ఆమె చెప్తున్న వాళ్ళ పేర్లతో మ్యాచ్ అవ్వట్లేదు. వాస్తవం. అమ్మా ఇప్పుడు ఏమన్నా మర్డర్ జరిగింది అనుకోమ్మా, సాక్ష్యాలు 2 సంవత్సరాల తర్వాత తారుమారు అవుతాయి, అమ్మటినే అవుతాయా? ఏడన్నా ఏదంటే ఎక్కడ దొంగతనం జరిగింది అనుకోండి, 2017లో దొంగతనం జరిగితే 2019లో సాక్ష్యాలు తారుమారు అవుతాయా? జనసేన స్క్రిప్ట్ రాసిచ్చారా? అంటే మనకు అసలు ఆలోచించేటటువంటి ఐడియా కూడా ఏం రాదా? 2017లో సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎప్పుడు 2019లో మాయమవుతాయి ఆధారాలు. అప్పుడు అసలు వాళ్ళకి పోక్సో చట్టంలో కేసు పెడితే 90 రోజుల దాకా బెయిల్ రాకూడదు. ఎట్లా 20 రోజుల్లో 5 రోజుల్లో వచ్చింది? ఎస్సీ ఎస్టీ కేసులో 20 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఎట్లా వచ్చింది? అక్కడ అధికారులందరినీ మీరు అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు? సుగాలి ప్రీతి గారు ఒక్క అంశం ఎత్తుతున్నారన్నారు కదా, మచ్చుమరిలో 5వ తరగతి అయ్యేటటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా. ఏంటమ్మా మీరు మాట్లాడాలి మీ ప్రభుత్వం గురించి? మీ ప్రభుత్వం ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం అనడానికి ఒక ఉదాహరణ కదా. ఒక నిమిషం అమ్మా, ఏనండి శవం ఎక్కడికి వెళ్ళింది మీరు చెప్పండి. అమ్మా మీరు రైట్ ట్రయల్ గా రావాల్సినవి వచ్చినాయి అన్నారు కదా. 2017లో మీరు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా ఆమెకి? 2018లో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలా? 2019లో అధికారంలో దిగిపోయేదాకా ఎందుకు ఇవ్వాలా? మీరు ఆమెకు రావాల్సినటువంటి పొలము లేదంటే ఆమె రావాల్సిన స్థలము, ఆమెకు రావాల్సినటువంటి ఉద్యోగం, మరి 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా. 2017 ఆగస్టులో జరిగింది, 2019 జూన్ దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు తల్లి గారికి ఎందుకు శాత కాలేదా మీకు? అప్పుడెందుకు మీరు అడగలా? సార్ చాలా ఉన్నాయి. ఏదంటే నోటు దూల తగ్గిద్ది అంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్నంత నోటు దూల ఈ దేశంలో ఎవరికైనా ఉంటుందా? నేనేమన్నా చెప్పులు తీసుకొని అంతా అన్నావా? ఎక్కడ తీసి చంపేస్తా అన్నావా? నొక్కి పెట్టి లేపి చంపేస్తా అన్నావా? ఏమన్నా నోరు తెరిస్తే ఏమన్నా మంచి మాట వచ్చిందా? పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఎవరన్నా కారు లో కూర్చొని వెళ్తాడు, మీ వాడు కారు మీద ఎక్కి తైతక్కలాడి వెళ్తాడు. అసలు మనిషిగా కూడా అడుగు ఎందుకు ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటారు? ఎవరు నోరు దోల? మీ పవన్ కళ్యాణ్ నాగబాబు నోటు దోల ఎవరికన్నా? నాగబాబుకి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకపోతే సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను తాడేపల్లిలోనే ఉన్నాను, వస్తానంటే అరెస్ట్ చేసుకోమని. ఎప్పుడైనా అరెస్ట్ చేస్తా అంటే ఆయన తాడేపల్లి వస్తాడు, మళ్ళీ ప్రత్యేక మీరు అందరూ వెళ్ళవసరంలా. ఇలా అరెస్టులు కాబట్టి భయపడతాడు. పైన ఎంతకంటే పవర్ఫుల్ సోనియా గాంధీ 16 నెలలు జైల్లో పెడితే తర్వాత నవ్వుకుంటే బయటకు వచ్చి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇలాగా అక్కడ నొప్పులు ఉన్నాయి, ఎక్కడ నొప్పులు ఉన్నాయి, ఒక కన్ను నాకు కనపడదు, రేపొద్దున ఇమీడియట్ గా రిలీజ్ చేయకపోతే ఈ కన్ను కూడా కనపడదు, అసలు నేను చెప్పుకోలేదు దగ్గర నొప్పులు. ఏనా అట్టేం బెయిల్ అడగలేదు కదా ఆయన. 16 నెలలు జైల్లో పెట్టినా ధైర్యంగా నవ్వుతా బయటకు